టు BN9 న్యూస్ ఛానల్. మా లక్ష్యం ప్రజాపక్షం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో శనివారం ఇన్ఛార్జ్ ఎస్ఐ మార్చినేని రవి ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా కారులో నిషేధిత గంజాయిని గుర్తించి 2 వ్యక్తులను అదుపులోకి తీసుకుని కారును స్టేషన్ కు తరలించారు. ప్యాకెట్లు నింపిన సుమారు 61 కేజీల గంజాయి, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి విలేకరులకు వివరాలను వెల్లడించారు. హైదరాబాద్ గోషామహల్ కు చెందిన దత్తాత్రేయ ఉపాధ్యాయ మరియు రామారావు బిలాదర్ అనే వ్యక్తులు గంజాయిని హైదరాబాద్ తరలిస్తున్నారని కారును సీజ్ చేసి వారిద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్టు చెప్పారు. యువత ఎవరైనా మత్తు పదార్థాలు విక్రయించినా సేవించినా చట్టరీత్యా నేరమని, అలాంటి వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. యువత మంచి మార్గాన్ని ఎంచుకొని మంచి ఆరోగ్యమైన సమాజంలో భాగస్వాములు కావాలని సూచించారు. Hey,